మిత్రులందరికీ జై శ్రీరామ్. మిత్రులారా, హిందూ బంధువులారా, ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో తప్పనిసరిగా ఇంకొక 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు తీసుకోబోయే నిర్ణయాన్ని మనము మొదట్లోనే అంతం చేయకపోతే భవిష్యత్తులో హిందూ ధర్మంపై దాడి జరుగుతుంది, హిందువుల ఆలయాల వ్యవస్థ నాశనం కాబోతా ఉంది. అందుకోసమే నేను పక్కాగా ఈ యొక్క వీడియోని 10 మందికి షేర్ చేయమని చెప్తా ఉన్నాను. ఇక విషయానికి వస్తే, తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్ బి మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక లేఖను రాశారు. హిందూ దేవాలయాల్లో సోషల్ మీడియా పరంగా అంటే ఆలయ కార్యక్రమాలని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి, వాళ్ళని సోషల్ మీడియా ద్వారా 10 మందికి తెలియజేయడానికి సోషల్ మీడియా కోఆర్డినేటర్ల వ్యవస్థను తీసుకొస్తా ఉన్నారంట. ఈ కోఆర్డినేటర్లు కూడా ఎక్కడైతే దేవాలయాలు ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రి కానీ, ఎమ్మెల్యే కానీ, ఇంకా స్థానిక కాంగ్రెస్ నాయకులటువంటి సిఫారసు మేరకు వీరిని నియమిస్తారట ఆయాల్లో. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హిందూ సమాజం నుంచి మేము ఒకటే అడగదలుచుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలో వరుసగా హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతూ ఉంటే ఇంతవరకు మీరు ఆ దేవాలయాలపై జరుగుతున్న దాడులపైన స్పందించలేదు. ఆ దేవాలయాల్లో ఎవరైతే దాడులు చేశారో వారు పట్టుకొని కేసులు పెట్టి అరెస్టు చేసి ఆలయాలకు రక్షణ కల్పించింది లేదు. తెలంగాణ రాష్ట్రంలో హిందూ ఆలయాలకు సంబంధించినటువంటి వేలాది ఎకరాల భూములు అన్యక్రాంతం అయితే రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు దోచుకొని వారిని వ్యాపార వనరుగా మలుచుకుంటే ఇప్పటి వరకు ఎన్ని దేవాలయాల భూములు ఉన్నాయి, ఎన్ని అన్యక్రాంతమైనాయి, ఇప్పటికీ లెక్కలు లేవు, వాటి మీద చర్యలు లేవు. ఈ దేవాదాయ శాఖ ఉన్నది దేనికి? ఈ దేవాలయాల చుట్టూ సొమ్మును కోట్లాది రూపాయలు అప్పనంగా దోచుకుపోయి ఇతర పథకాలకు వాడుకోవడానిక, మీ ప్రభుత్వాన్ని ఖర్చు పెట్టుకోవడానిక? కనీసం దేవాలయం మీద దాడులు జరిగితే ఖండించిన పాపాన పోరు మీ దేవాదాయ శాఖ, మీ ప్రభుత్వాలు. అలాంటిది దేవాలయాల మీద మీకు ఎలాంటి చిత్తశుద్ధి ఉందో ఈ ఘటనలను బట్టి అర్థమవుతా ఉంది. అలాంటిది మీ ఈరోజు తెలంగాణ దేవాలయాల్లో సోషల్ మీడియా కోఆర్డినేటర్లను పెట్టి ఏం చేయదలుచుకున్నారు మీరు? దేవాలయం మీద దాడులు జరుగుతూ ఉంటే ఆ దేవాలయానికి అనుకున్న సోషల్ మీడియా కన్వీనరు ఇక్కడ దాడి జరగలేదు, ఎవరు ఆవేశపడకండి, ఎవరు ఏది నిర్ణయాలు తీసుకోకండి అని చెప్పేసి పోస్టులు పెడుతూ దేవాలయం మీద జరుగుతున్న దాడులను పక్కదారి మళ్ళిస్తారా? దేవాలయం జరుగుతున్న దోపిడీని నుంచి ప్రజల దృష్టిని మరలుస్తారా? అంతెందుకు మీకు హిందూ దేవాలయాల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఏ దేవాలయమైన సమాచార హక్కు చట్టం కింద అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల కావచ్చు, ఖర్చుల పట్ల కావచ్చు, మరి వచ్చిన నిధుల పట్ల కావచ్చు, ఈ అన్యక్రాంతమైన భూముల పట్ల కావచ్చు, మరి సమాచార హక్కు చట్టం కింద ఒక లెటర్ పెడితే మీరెందుకు అక్కడ ఖర్చులు కావచ్చు, భూముల వివరాలు కావచ్చు, వచ్చిన నిధుల వివరాలు కావచ్చు ఎందుకు ఇవ్వట్లేదు? హైకోర్టులో ఒక స్టే ఉందన్న ఒక కారణం చేత ఈరోజు ఎటువంటి సంబంధించిన సమాచారం కావచ్చు వాళ్ళకు సంబంధించింది హిందువులకు ఇవ్వట్లేదు. దీని ద్వారా ఇష్టానుసారంగా మీ యొక్క ఆటలు కొనసాగుతూ ఉన్నాయి దేవాలయాల్లో. మరి దేవాలయాలు ఇప్పటికే పాగా వేసుకొని కూర్చున్నటువంటి పాలక వర్గాలు, అవి కూడా మీరు నియమించిన పార్టీలు ఏ పదవి రాకపోతే ఆ పదవిని క్రియేట్ చేస్తూ ఆలయాల లోపల ఇస్తారు, మీరు పాలక వర్గాలు వేస్తారు. ఆ పాలక వర్గం యొక్క దోపిడీ అంతా ఇంత కాదు యొక్క ఆలయాల లోపల. అలాంటి దోపిడీని దాచిపెట్టడానికి ఈ కోఆర్డినేటర్ వ్యవస్థను తీసుకొస్తా ఉన్నారా? ఎందుకు మీరు ఈ దేవాలయాలకు కోఆర్డినేటర్ల వ్యవస్థను తీసుకురాదలుచుకున్నారు? ఎందుకోసం పనిచేస్తూ ఉంటుంది? వీరి వల్ల ఈ హిందూ ఆలయాలకు మరి ఒరిగేదేంటి, హిందువులకు ఒరిగేదేంటి? మరి అదనంగా ఈ దేవాలయాల్లో ఇంకా ఎక్కువ డబ్బును దోచుకోవడం, ఆ దేవాలయం అదనపు భారాన్ని వేయడానికి ఈ యొక్క కోఆర్డినేటర్ల వ్యవస్థను తీసుకొస్తా ఉన్నారా? చాలామంది ఉద్యోగస్తులు ఆలయాల్లో తిష్ట వేసుకొని కూర్చొని పని పాట లేక లక్షల రూపాయల జీతాలు తీసుకొని ఆ ఆలయ వ్యవస్థలో ఒక ఆలయం లోపల అపవిత్ర కార్యక్రమాలు జరుగుతుంటే దిక్కు దివానా లేదు, ఆలయం మీద దాడులు జరుగుతూ ఉంటే దిక్కు దివానా లేదు, ఆలయాల్లో దొంగలు పడితే దిక్కు దివానా లేదు. ఇలాంటి వ్యవస్థ ఉన్నాక మళ్ళీ ఈ యొక్క కోఆర్డినేట్ల వ్యవస్థ ఎవరి కోసం? మీకు లాభం చేకూర్చుకోవడం కోసమా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ముఖ్యమంత్రి ఏదైతే వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి వాళ్ళ పార్టీకి అనుగుణంగా వాడుకున్నాడు, వాళ్ళ పార్టీ కార్యక్రమాలు భాగస్వామ్యం చేశాడు. అదే తప్పుని ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేయబోతా ఉంది. ఇక్కడ తెలంగాణ ఆలయాలకు కోఆర్డినేటర్లు సోషల్ మీడియా పరంగా వీళ్ళు నియమిస్తూ ఈ యొక్క ప్రభుత్వానికి వాడుకోవడానికి, సమాచారం సేకరించడానికి ఈ యొక్క వ్యవస్థను వాడుకోనున్నారు. భవిష్యత్తు లోపల ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దీనివల్ల హిందూ సమాజం నుంచి పెద్ద స్థాయిలో వ్యతిరేకత ఎదుర్కొని భవిష్యత్తులో కుప్పగూలిపోతుంది. ప్రభుత్వం గుర్తుపెట్టుకోండి. తెలంగాణ ఆలయాల్లో ఎన్ని చోట్ల ఎన్ని అక్రమాలు జరుగుతూ ఉన్నాయి, ఎన్ని భూములు అన్యక్రాంతం అవుతూ ఉన్నాయి, ఇవన్నీ మీకేమైనా పట్టి ఉన్నాయా? కనీసం ఆలయాల విషయంలో నిమ్మకు నీరెత్తినట్టు మీరు వ్యవహరిస్తారు. కానీ ఇంకా ఏ రకంగా ఇక ఆలయ సంపదను కొల్లగొట్టవచ్చు? మా కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ కార్యకర్తలకు ఎలా అవకాశం కల్పించవచ్చు? వాళ్ళకి ఈ గౌరవ వేతనాలు ఇస్తూ ఎవరి సొమ్ము, ఎవనయ్య సొమ్ము ఎవరికి ఇస్తా ఉన్నారు? ఈ కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ కార్యకర్తలకు గౌరవ వేతనం పేరుతోటి మరి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా ఉన్నారు హిందువుల ఆలయాల్లో. దీని ద్వారా హిందువుల ఆలయాలను సొమ్మును కొల్లగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. ఆ యొక్క కార్యకర్తలు నియమించి ప్రభుత్వానికి అనుగుణంగా వాడుకోనుంది. ఎందుకు ఇప్పుడంటే ఆలయాలను ప్రక్షాళన చేయాలన్న ఆలోచన మీకు రావట్లేదు. పైగా ఈ వాలంటీర్ వ్యవస్థ దేనికోసం తీసుకొస్తా ఉన్నారు? హిందూ బంధువులారా, మిత్రులారా, చాలా చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇది ఒక పెద్ద కుట్ర కోణము. ఈ సోషల్ మీడియా కన్వీనర్ల వ్యవస్థ కనుక తీసుకొస్తే ఆలయాల వ్యవస్థ నాశనం అయిపోతుంది. ఎందుకంటే వీళ్ళు అక్కడ తిష్ట వేసుకొని కూర్చొని మేము ఈ రేటుకు మీకు దర్శనం చేపిస్తాము, ఈ రేటుకు మేము లడ్డు ప్రసాదం ఇప్పిస్తాము, ఇంకా మీకు అర్చన చేపిస్తామని చెప్పేసి ఈ సోషల్ మీడియా కోఆర్డినేటర్లకు అక్కడ దందా ప్రారంభిస్తే పరిస్థితి ఏంటి? ఆలయాల వ్యాపార కేంద్రాలుగా మారుతాయి. అక్కడ ఉన్నటువంటి మరి నిజం కూడా పవిత్రత దెబ్బతింటుంది. చాలా సందర్భాల్లో కొన్ని ఆలయాల లోపల దర్శనాలు చేయించడం, లడ్డు ప్రసాదాలు ఇప్పించడము, ఇచ్చిన టికెట్ని మళ్ళీ చించకుండా మళ్ళీ ఆ టికెట్ తీసుకొచ్చి భక్తులకు ఇచ్చి సొమ్ము చేసుకోవడము, ఇలాంటివి అనేకం మా దృష్టికి వచ్చాయి. మరి ఆలయాల లోపల ఇతరుల మతస్థులు కావచ్చు, ఆ దేవుని మీద నమ్మకం లేని వాళ్ళు కావచ్చు, కాంట్రాక్ట్లు ఇప్పించడము, దుకాణాలు ఇప్పించడము, పూర్తిగా వ్యవస్థనే నాశనమయ్యే స్థితికి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ కాంగ్రెస్ కార్యకర్తలకు మరి ఈ యొక్క ఆలయ సొమ్ము దోచిపెట్టడానికి ఈ గొప్ప కుట్ర ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి హిందూ సమాజం అంతా మేల్కోవాలి. దీని ఆదిలోనే అంతం చేసినటువంటి అతిపెద్ద ఉద్యమానికి శ్రీకారం చుడితే తప్ప ఈ కాంగ్రెస్ పార్టీ దిగిరాదు. గుర్తుపెట్టుకోండి. ఆలయాలు ధ్వంసమైతే, దోపిడీ గురైతే, విగ్రహాలు ధ్వంసమైతే, ఆలయ భూములు అన్యక్రాంతం అయితే, ఆలయం నుండి భగవంతుని దుర్మార్గంగా దుర్భాషలాడితే మీకు పట్టదు, స్పందించరు. కానీ సమయానికి ఉండి లెక్క పెట్టుకొని డబ్బులు తీసుకుపోయే వీరు ఈ దేవాలయాలు మరి సోషల్ మీడియా కోఆర్డినేటర్లు పెట్టి ఏ విధంగా హిందూ ధర్మాన్ని కావచ్చు, ఆలయ వ్యవస్థకు న్యాయం చేస్తారో మీకే తెలియాలి. ఇదంతా కూడా ఆలయాల సొమ్ము దోచిపెట్టుకోవడం కోసం మీరు చేసిన పెద్ద కుట్ర. దీని హిందూ సమాజం అంతా తీవ్రంగా ఖండిస్తుంది. జై శ్రీరామ్, భారత్ మాతకి జై.